వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మేము బయలుదేరుతున్నాం వారణాసి నుంచి షిరిడీకి. సో మార్నింగ్ 7 o'clock అనమాట మా ఫ్లైట్. సో అందువల్ల ఎర్లీ మార్నింగే. సో ఆల్రెడీ 5 o'clock అవుతుంది. ఇక ఎయిర్పోర్ట్కి బయలుదేరాం. సో కరెక్ట్గా అదొక టెన్షన్ అయిపోయింది అనమాట. కారు కరెక్ట్గా వస్తుందా రాదా, మళ్ళీ ఓబర్ ఏమన్నా ఇన్ టైంకి రాకపోతే ఎట్లా అని చెప్పేసి కొంచెం టెన్షన్ పడ్డాం. కానీ ప్రైవేట్ కారే తొందరగా వచ్చేసింది. సో ఊబర్లో బుక్ చేస్తే ఒకవేళ ఇన్ టైంకి రాకపోతే వాళ్ళు సమ్ టైమ్స్ క్యాన్సిల్ చేస్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు మళ్ళీ కష్టమైపోతుందేమో అని అనుకున్నాం. కాకపోతే మేము వెళ్ళేటప్పుడు ఒక ట్యాక్సీ, ప్రీపెయిడ్ ట్యాక్సీ తీసుకున్నాం. సో అతనే మళ్ళీ మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు నాకు ఇన్ఫార్మ్ చేయండి, నేను వస్తానని చెప్పాడు. అందువల్ల ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి రమ్మని చెప్పాం. సో మొత్తానికి కారు వచ్చే వరకు కొంచెం టెన్షన్ అయితే ఉండింది. ఒకవేళ రాకపోతే ఎలా, ఊబర్ బుక్ చేస్తే వస్తుందా క్యాన్సిల్ అవుతుందా అని చెప్పి అలా కొద్దిసేపు టెన్షన్ పడ్డాం అన్నమాట. సో మొత్తానికి ఎయిర్పోర్ట్ అయితే రీచ్ అయిపోయాం 6 o'clockకి. 6 o'clock or 5:45కి రీచ్ అయిపోయాం. నార్మల్గా మనం కాశీకి వెళ్ళినప్పుడు గంగాజలం తీసుకొస్తూ ఉంటాం కదా. అక్కడ ఏంటంటే లోపల చూసారా ఎన్ని బాటిల్ ఉన్నాయో అవన్నీ కూడా తీసేస్తున్నారన్నమాట చెక్-ఇన్లో. నార్మల్గా ఎవరైనా ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు గంగాజలం తీసుకెళ్ళాలి అంటే చిన్న బాటిల్ అంటే 100 ml బాటిల్స్ అలా ఉంటాయి కదా, అవైతే తీసుకెళ్ళండి, అవైతే అలౌ చేస్తున్నారు. పెద్ద పెద్దవి అయితే ఏ అలౌ చేయట్లేదు, ఊరికే అక్కడ తీసి పారేస్తూ ఉన్నారు. తర్వాత మేము ఇక్కడ ఎయిర్పోర్ట్లో కాఫీ టేస్ట్ చేద్దామని ఇక్కడ కాఫీ తీసుకున్నాం. అసలు వారణాసి ఎయిర్పోర్ట్లో అయితే అస్సలు బాగాలేదు. వేనీళ్ళలో చక్కెర వేసిస్తే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. తర్వాత ఇక్కడ చూసారా యాంటిక్ పీసెస్ చాలా బాగున్నాయి. చైర్స్ కానీ, ఇక్కడున్న డ్రమ్స్ లాంటి చైర్స్ కానీ, కార్వింగ్ చూడండి టీపాయ్కి ఎలా ఉందో. నాకెందుకు చాలా బాగా నచ్చాయి. ఈ వుడ్ చైర్స్ అయితే అదిరిపోయాయి. ఎప్పుడైనా ఫ్యూచర్లో అలా చైర్స్ చేయించాలి అని చెప్పి అనుకున్నా, అంత బాగున్నాయి. ఇది కూడా చూడండి యాంటిక్ వర్క్తో డ్రమ్స్ లాగా మనకు కింద డ్రమ్స్ డిజైన్ అంతా కార్వింగ్ యాంటిక్తో జస్ట్ బ్రాస్ ఇచ్చేసి చుట్టూ లెగ్స్ కూడా అలా ఇచ్చేసారనమాట. ఇదైతే మనం టీపాయ్ లాగా అనిపిస్తుంది. లోపల మనం ఇవి తీసుకోవచ్చు. ఒక్కొక్క 4 ఉంటాయన్నమాట. 4 చైర్స్ స్టూల్ లాగా ఉంటుంది, అవి తీసుకోవచ్చు. కానీ స్పేస్ కూడా ఎక్కువ ఆక్యుపై చేయదు అనమాట. నాకెందుకో ఈ 3 బాగా నచ్చాయి. చాలా బాగా అనిపించింది, నాకు డిఫరెంట్గా అనిపించాయి. తర్వాత ఏంటంటే ఇక్కడ వారణాసిలో ఫేమస్ టెంపుల్ సారనాథ్, తర్వాత గంగా ఘాట్స్, మెయిన్ విశ్వనాథ టెంపుల్, అలాంటివి కొన్ని పిక్స్ వేస్తున్నారనమాట. అంటే వారణాసికి రాగానే ఏ బెస్ట్ సైట్ సీయింగ్ ప్లేసెస్ అని ఇక్కడ చూస్తేనే అర్థమైపోతుంది. అలా వేశారు. తర్వాత ఏంటంటే ఇంకా మాకు 1 hour ఉంది కదా, అక్కడ ఏమైనా షాప్స్ ఉంటాయేమో జస్ట్ అలా తిరుగుదాం అనుకున్నాం. కానీ ఎక్కడా కూడా షాప్స్ అంత బాగా అనిపించలేదు. మోస్ట్లీ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్లో అంత లేవా ఏంటి అని అర్థం కాలేదనమాట. సో ఇలా అనమాట, స్టూల్ మనం తీసి లోపలికి ఇచ్చేసేసుకోవచ్చు. పెద్ద షాప్స్ ఏం లేవు. సరే అలా తిరుగుతూ కొంచెం ఏవైనా పిక్స్ తీసుకుంటూ అలా టైం పాస్ చేసాం కాసేపు అయితే. తర్వాత షాప్స్ ఎలా ఉన్నాయో మీకు కూడా చూపిస్తాను రండి. జస్ట్ మనకు చిన్న చిన్న గల్లీల్లో ఎలా ఉంటాయి అలా ఉన్నాయి, కానీ బాగా మంచి మంచి షాప్స్ ఏం లేవన్నమాట. చిన్న షాప్సే ఉన్నాయి. తర్వాత చూడండి పావురం వచ్చి ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చేసింది. అదైతే ఎవరిని లెక్క చేయట్లేదు అనమాట. అక్కడ ఏం దొరుకుతుందో ఏమో తెలియదు, ఏరుకొని తింటూ ఉన్నట్లు అనిపిస్తూ ఉంది. మరి ఎలా తప్పించుకొచ్చేసిందో ఎయిర్పోర్ట్ లోపల వచ్చేసింది అనమాట. చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంది. ఏమీ లేదు కింద, మరి ఏందో కింద ఏరుకున్నట్లు. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should. బయట స్ట్రీట్ షాపింగ్ ఎలా ఉంటుందో అలాంటి వస్తువులే ఉన్నాయి అందులో. నార్మల్గా ఇక్కడికి వచ్చి ఎయిర్పోర్ట్లో వచ్చి కొనాల్సిన అవసరం లేదా, ఈ బయట వారణాసిలోనే కావాల్సినవి దొరుకుతాయి, ప్రైస్ తక్కువకే. తర్వాత ఏంటంటే మనం ఎక్కాల్సిన ఫ్లైట్ అయితే వచ్చేసింది, ఇండిగో.
దానిలో ఏంటంటే మెయిన్ లగేజ్ అంతా షిఫ్ట్ చేస్తూ ఉన్నారు. సో ఈలో ఫ్లైట్ ఎక్కేందుకు జస్ట్ ఒక బ్రిడ్జ్ లాగా ఉంటుంది కదా, సో దాన్ని ఆ ఫ్లైట్ కి అటాచ్ చేస్తున్నారు. సో మనం చూడొచ్చు విజువల్స్ లో అలా వచ్చి ఇది ఆ ఫ్లైట్ డోర్ దగ్గర వచ్చి జస్ట్ క్లాత్ లాగా ఉంటుంది, దాన్ని కవర్ చేసేస్తుంది. సో మనం చూసినట్లయితే సో ఇదన్నమాట. సో మనం ఎయిర్పోర్ట్ లోపల నుంచి నేరుగా ఫ్లైట్ లోపలికి వెళ్ళే ఒక బ్రిడ్జ్ ఇది. కొన్ని ఏంటంటే మనకు దూరంగా ఫ్లైట్ లాగితే మనం బస్సులో వెళ్ళి అక్కడికి ఎక్కాలి, కొన్నేమో ఎయిర్పోర్ట్ లోపల నుంచే వెళ్ళేలాగా ఉంటాయి అన్నమాట. తర్వాత మీరు కింద గమనించినట్లయితే సామాన్లన్నీ అంటే మన లగేజ్లంతా లోపల పెట్టేదానికి ఆ పొట్టలో ఒక డోర్ ఉంటుంది, దాని ద్వారా మనకు సామాన్లన్నీ లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. అవి కూడా జస్ట్ బెల్ట్ ద్వారా వెళ్ళిపోతూ ఉంటాయి, ఎవరు ఎత్తి లోపల పెట్టే అంత ఏం లేదు. ఆ బెల్ట్ లో వేసేస్తే అన్ని నేరుగా వెళ్ళిపోయి లోపల వెళ్ళిపోతాయి. లోపల ఏమన్నా సర్దుతారేమో ఒక్కొక్కళ్ళు తెలియదు, మనకు అది కనిపించదు కాబట్టి. సో ఇక్కడ చూసినట్లయితే ట్రాక్టర్లో జస్ట్ రైలు పెట్టిలాగా వస్తున్నాయి కదా, వాటిల్లో మన లగేజ్ అంతా ఉంటుంది అన్నమాట. సో ఆ ట్రాక్టర్ తీసుకెళ్లి వాటిని మనకు ఫ్లైట్ దగ్గర పెడుతుంది. అక్కడ ఒక బెల్ట్ లాంటిది అరేంజ్ చేసి, అదిగో నెట్టుకెళ్తూ ఉన్నారు కదా, అదే బెల్ట్ అన్నమాట. సో దాన్ని అక్కడ అటాచ్ చేసి దానిలో సూట్ కేసులు వేసేస్తూ ఉంటారు. సో లోపలికి సర్రని వెళ్ళిపోతూ ఉంటాయి. అదేలాగా మనకి ఎక్కువ టైం కూడా పట్టదు. మనం ఫ్లైట్ దిగి ఎయిర్పోర్ట్కి రాగానే మన లగేజ్ అంతా కూడా బెల్ట్ దగ్గర వచ్చేసి ఉంటుంది. అంటే వాళ్ళంతా ఫాస్ట్గా వర్క్ ఉంది, దానికి తగ్గట్టు ఎక్విప్మెంట్ కూడా ఉంటాయన్నమాట. సో చూసారు కదా, ఇది లగేజ్కి బెల్ట్ వెళ్తూ ఉంది. తర్వాత లగేజ్ తీసుకుంటూ ట్రాక్టర్లు వెళ్తూ ఉన్నాయన్నమాట, మీరు విజువల్స్లో చూసినట్లయితే. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే చాలా మందికి ఎలా పెడతారు ఏంటి అనేది ఒక డౌట్ ఉంటుంది. ఈవెన్ నాకు కూడా ఫస్ట్ ఉండే చూడకముందు. అలాంటి వాళ్ళకి ఇది క్లారిఫై అవుతుంది, ఎలా ఎక్కడ మన లగేజ్ అంతా వెళ్తుంది అవన్నీ తెలుసుకుంటారని చెప్పి తెలియని వాళ్ళ కోసం మాత్రం
టికెట్స్ తీసుకునేటప్పుడే ఆర్డర్ చేసుకోవచ్చు, లేదంటే అక్కడ కూడా మనం పే చేసి తీసుకోవచ్చు. మేమైతే మళ్ళీ కాఫీ తీసుకున్నాం. సో మా ఫ్రెండ్కి నాకు ఇద్దరికి కూడా కాఫీ అంటే ఇష్టం. సో కాఫీ తీసుకున్నాం. కానీ వారణాసి ఎయిర్పోర్ట్లో ఎలా ఉందో అలానే ఉందన్నమాట. హాట్ వాటర్ విత్ షుగర్ లాగా ఉంది, నచ్చలేదు. సో మొత్తానికి ఎయిర్పోర్ట్లో ఇంకా బెంగళూరు ఎయిర్పోర్ట్లో చాలా బాగుంది, కానీ ఇక్కడ బాగాలేదు. సో ఇక టేక్ ఆఫ్ అయిపోయింది, తర్వాత మళ్ళీ ల్యాండ్ కూడా అయిపోయింది ఢిల్లీ ఎయిర్పోర్ట్లో. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి.